గురువుగారు కొంతమందికి పెదవుల పైన అలాగే కొంచెం పెదవులు కింద భాగంలో గాని, పైన భాగంలో గాని ఉంటే అదృష్టవంతులు అంటారు కదా! వాస్తవమేనా? వాస్తవం. ఎందుకంటే హ్మ్. పుట్టుమచ్చ పెదవుల పైన ఉన్నప్పుడు మాట చాతుర్యం గాంభీర్యంగా ఉంటుంది. హ్మ్. పుట్టుమచ్చ శాస్త్రంలో గాంభీరత, గాథలో గాంభీరత పెరుగుతుంది. హ్మ్. మనిషిలో ఎప్పుడు నవ్వుగా ఉంటుంది. మనిషి తేజస్సుని పెంచుతుంది. విందా? పెదవులు మనిషికి ముఖ్యంగా ఆ పెదవులలో ఉండవలసిన జ్ఞానమే ఈ ముఖ తేజస్సునన్నిటిని కలిగిస్తుంది. ఆ జ్ఞానములో ఆ మచ్చ ఆ తేజస్సుని పెంచుతుంది. కొంతమంది కళ్ళల్లో ఉంటాయి కదండీ గురుగారు. అది నేత్రబలం, ఆకర్షణ ప్రభావం. హ్మ్. కళ్ళల్లో ఉండేది ఆకర్షణ ప్రభావం. వాటి వల్ల కుదురు దశ. హ్మ్. కంట్లో ఉండవలసిన వాళ్ళకి నేత్రబంధన అనేది ఎక్కువ ఉంటుంది. అంటే కొంతమందికి కంటికి దగ్గరలో ఉండడం జరుగుతుంది కదా! వాటి వల్ల ఏమవుతుందండి? వాటి వల్ల నేత్రబలమే. కంటి చూపు ఆవరణాలంటే మనిషికి కనుబొమ్మల కాడ నుంచి కంటి చూపు ఆవరణ వరకు ఒక దిశ, పెదవుల నుంచి ఒక దిశ, నుదురు నుంచి ఒక దిశ, బొగ్గ నుంచి ఒక దిశ, చెవు నుంచి వినికిడి దిశ. ఈ వినికిడి ఈ పుట్టుమచ్చల శాస్త్రంలో ప్రతి ఒక్క మచ్చకు ప్రతి ఒక్క బలం ఉంటుంది. కానీ దాని వల్ల అతని వరకే వర్తిస్తుంది. ఓకే. కొంతమందికి పొట్ట మీద, నడుము మీద అలాగే ఛాతీ పైన ఉంటూ ఉంటాయి కదా! వాటి వల్ల ఏమవుతుంది గురుగారు? వాటి వల్ల అనేది ధనలాభం. పొట్ట మీద కుబేర స్థానం. అర్థమైందా తల్లి? పొట్ట అంటేనే కుబేరు. ఆ కుబేర స్థానంలో అన్ని విధాలుగా మనిషికి ధనలాభం కలుగుతుంది. కొన్ని రకాలుగా నడవడి ముందు నడుస్తుంది. ఓకే. కొంతమందికి వెనక వీపు మీద పెద్దవి ఉంటాయి కదండీ గురుగారు. వాటి వల్ల ఏమవుతుందంటారు? కుడివైపులో ఉంటే మంచి యోగమంతుడు, రాజకీయ బలంలో అభివృద్ధి మంతుడైతాడు. మధ్యలో ఉంటే కొన్ని రకాలుగా ధనలాభములో, లక్ష్మీ ఫలములో అటు ఇటు నడుస్తూ ఉంటుంది. అర్థమైందా తల్లి? అతను రెండు రకాలుగా నడుస్తూ ఉంటాడు. రాజకీయ పరంగా, బిజినెస్ పరంగా, అన్ని రకాల రంగంలో ఉంటాడు. ఒకవైపు ఉన్నవాడు రాజకీయంలో మంచిగా రాణిస్తాడు. అర్థమైందా? కుడి భాగంలో ఉండవలసింది దివ్య చక్రం మీద ఎప్పుడైతే ఇంత అడలుపులో ఉంటుందో అతని జీవిత చక్రం అనేది అన్ని విధాలుగా అంశాపూర్వకంగా బలమైన దిశలో నడుస్తుంది. పలానా ప్లేస్ లో ఉంటే ఆ పుట్టుమచ్చ మంచిది కాదు, చెడు అనడానికి ఏదైనా ఉందా గురు? వాస్తవానికైతే తల్లి పుట్టుమచ్చల యోగములో పలానా ప్లేస్ లో ఉంటే నష్టము అనేది ఏది లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రం మంచిగానే ఘోషిస్తారు. ఇలా ఉండటం వల్ల ఇది మంచి జరుగుతుంది, ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. మోచేయి మీద నొస్తున ఉండటం, కన్ను మీద ఉండటం, పెదవుల మీద ఉండటం, నడుము మీద ఉండటం, మోచేతి మీద ఉండటం, పొట్ట మీద ఉండటం, ఈ ఒక్కొక్క భాగంలో ఉండవలసింది ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క విధంగా చెప్తుంది.